హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వచ్చేసి నేను కొన్ని డిజైన్ చేసిన బ్లౌజెస్ చూపిద్దాం అనుకుంటాను. చాలా సింపుల్గా, చాలా డిఫరెంట్ మోడల్గా ఉంటుంది. మీకు వేసుకున్న కానీ లుక్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈజీ కూడా చాలా. నేను ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను నేను, మీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ వీడియో కూడా. ఇప్పుడు నేను వచ్చేసి ఒక 4-5 బ్లౌజెస్ డిజైన్ చేశాను. చూడండి, చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్లా షేక్ వచ్చేసి శారీ వచ్చేసి బోర్డర్ వచ్చేసి నేను 2 బోర్డర్లు కలిపి జాయింట్ చేశాను. పెద్ద హ్యాండ్స్ కావాలని. ఇది వచ్చేసి కింద చిన్న బోర్డర్ వచ్చింది. శారీ పెద్ద ఈ మొత్తం బ్లూ అండ్ సిల్వర్తో వచ్చింది బోర్డరు. ఇట్లా నేను పైపింగ్ ఏం వేయలేదు ఫ్రెండ్స్. ఆమెకి పైపింగ్ ఏం వద్దని చెప్పేసానండి. వేరే శారీస్ కూడా సెట్ చేసుకోవడానికి ఆమెకి ఏం వద్దని చెప్పేసాను. ఫ్రంట్ వచ్చేసి ఇట్లా నార్మల్గానే ఇట్లా పెట్టేసాను అంతే, డీప్గా. హ్యాండ్ వచ్చేసి అన్నిటికీ కూడా మా హ్యాండ్స్ అన్నిటికీ కూడా ఇక్కడ కుర్చీలు ఉంటాయి కంపల్సరీ. ఇప్పుడంతా లేటెస్ట్ మోడల్ కదా, ఇలా కుర్చీలు వచ్చాయి, బాగుంటాయి అందరికీ కూడా. మనకి ఇట్లా సింపుల్గా పెట్టించుకొని ఇట్లా కుర్చీలు ఒక్కటి పెట్టుకుంటే చాలు, చాలా లుక్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్, ఇది కూడా ఇది వచ్చేసి బోట్ నెక్ వస్తుంది. ఇదిగోండి, బటన్స్ చూపించాను కదా, ఇలా ఈ కలర్స్ బటన్స్ ఏంటంటే మనం చేసుకుంటే ఇట్లా పెట్టుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుంది. ఇది ఈ రెండు ఎందుకంటే ఈ రెండింటికి కలిపి ఇది ఒక మోడలు. నేను ఇది పెట్టాక ఫోటో ఇస్తాను మీకు. టైప్ వచ్చింది నెక్ వచ్చేసి. హ్యాండ్ సేమ్, కామన్గా అన్నీ ఇట్లాగే ఉంటాయి హ్యాండ్స్ మొత్తం. చాలా లుక్ వస్తుంది దీనికి. ఫ్రంట్ వచ్చేసి సేమ్, అన్నిటికీ సేమ్ నెక్స్ట్. దీనికి కూడా దేనికి పైపింగ్ అయితే వేయలేదు. గోల్డ్ పైపింగ్ వేస్తే మళ్ళీ గోల్డ్ ఉన్న కాంబినేషన్ వేసుకోవాల్సి వస్తుంది. రెడ్ కాబట్టి కామన్గా అన్నిటికీ కలర్స్ సెట్ అవుతుందని దీన్ని నేను ఇట్లా వేసేసాను. థర్డ్ వన్ వచ్చేసి దీనికి కూడా దేనికి పైపింగ్ లేదు. ఇంకోటి బటన్ సేమ్ ఇదే కలర్ బటన్ ఇట్లా వేసాను. ఒక ఉక్కు పెట్టాను, డోరీస్ పెట్టలేదు. వచ్చేసి ఇట్లా సేమ్ కామన్ వచ్చేసి ఇట్లా కుట్లు 3 మళ్ళీ ఎక్కువ పెట్టలేదు. బార్డర్ వచ్చేసి శారీలో బార్డర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఓకే, ఇట్లా డైమండ్ షేప్ లాగా వచ్చింది నెక్. ఫ్రంట్ మళ్ళీ నార్మల్గా ఫ్రంట్ హుక్స్ అన్నిటికీ కూడా. వచ్చేసి ఇంకోటంటే వాళ్ళు పైపింగ్ కూడా వేయలేదు, దీనికి కూడా పైపింగ్ వేయలేదు. వాళ్ళు ఓన్లీ బటన్ పెట్టారు. పాట్ నెక్ టైప్ రౌండ్ వచ్చింది అనమాట నెక్. చూడండి, రౌండ్ వచ్చింది నెక్. హ్యాండ్స్ దీనికి ఏం పెట్టలేదు ఫ్రెండ్స్. ఇది క్లాత్ తక్కువ ఉంది, సరిపోవట్లేదు జాయింట్ వరకు, అందుకని నేను ప్లెయిన్ హ్యాండ్సే పెట్టేశాను. చూడండి, నార్మల్ నెక్ వచ్చేసి. ఓకే, వన్ వచ్చేసి ఇది కూడా ఫస్ట్ చూపించాను కదా, ఆ షేపే నెక్. ఇదిగోండి, చాలా సింపుల్గా. హ్యాండ్స్ వచ్చేసి సేమ్. ఇవన్నిటికీ ఏంటంటే ఇట్లాగా బుటీస్ వచ్చాయి. హ్యాండ్ వరకే, ఓన్లీ హ్యాండ్కే వచ్చింది. ఇట్లా నేనేం చేశానంటే చిన్నగా అట్లా కుచ్చులా పెట్టాను. ఇక అంతే, ప్లెయిన్ హ్యాండ్ సేమ్ రెండింటికి అంతే ఇలా పెట్టాను. ఫ్రంట్ సేమ్ ఇంకొకటి కుడుతున్నా, ఇది కూడా ఆమలే. మళ్ళీ దీనికంటే డోరీస్ పెట్టాను. ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేయాలి. హ్యాండ్స్ సేమ్ కుర్చీలో పెడుతున్నాను. దీనికి మాత్రం ప్రిన్సెస్ కట్ పెట్టాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు కామెంట్స్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, టైలరింగ్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా, ఏది ఉన్నా నాకు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను ఇంకా వీడియోస్ చేయడానికి ఏం వీడియోస్ చేయాలి అన్నట్టు నేను చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇస్తే మాత్రం లైక్ చేయండి.